హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. మనం గ్రేవీ లేకుండా కూడా డైరెక్ట్గా బిర్యానీని తీసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఉంటే బిర్యానీ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లో. 1.5 గ్లాస్ నేను రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. మరో పక్కన నేను కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు అందులో ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. నేను 2 తీసుకున్నాను. మనం స్టవ్ సిమ్లో చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి, మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. పక్కన తీసేసుకుందాము. మరో పక్కన స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. రైస్ 1.5 తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అందులో మరాఠీ మొగ్గ వేసుకోవాలి, బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్ర, బిర్యానీ పువ్వు వేసుకోవాలండి. 3 లవంగాలు, బ్లాక్ ఇలాచి, సాజీరా వేసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మరో పక్కన ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదండి, అదే ఆయిల్లో హీట్ అయ్యాక నేను 5 ఎగ్ తీసుకున్నానండి. మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు. నేను 5 తీసుకున్నాను. మనం స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇప్పుడు అందులో మిరియాల పొడి వేసుకోవాలి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. మనం ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అన్ని ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మరో పక్కన ఈ విధంగా ఉడకాలండి. వాటర్ ఇప్పుడు మనం 1/2 అవర్ బియ్యం నానబెట్టుకున్నాం కదండి, అవి అందులో వేసుకోవాలి. అన్ని రైస్ అందులో వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని వదిలేసేయాలండి. ఇప్పుడు మరో పక్కన కడాయి తీసుకొని హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను ఆయిల్. ఇప్పుడు అందులో ఇంతకుముందు మనం రైస్లో వేసుకున్నాం కదండి, అవే మనం అన్నీ ఇందులో వేసుకోవాలి. మసాలాలు, దాల్చిన చెక్క, ఇలాంచి, అవన్నీ బిర్యానీ మసాలాలు. ఇప్పుడు 1 ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కలిపేసుకుందాం, ఫ్రై చేసుకుందాం పచ్చి వాసన పోయేంత వరకు.
ధనియాల పొడి వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా కొంచెం, మిరియాల పొడి కొంచెం 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు అన్ని మసాలాలు కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు మనము మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వచ్చే వరకు, పైకి తేలేంత వరకు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మరో పక్కన మనం రైస్ పెట్టుకున్నాం కదండి, ఇది ఈ విధంగా 80% ఉడికేటట్టు చూసుకోవాలండి. మంచిగా ఉడికిపోయింది. మొత్తం వంపేసుకుందాం. ఈ విధంగా ఒక జల్లెడలో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మరో పక్కన ఎగ్లో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు సెట్ చేసుకుందాం. నేను వేరే గిన్నె తీసుకున్నానండి, మీరు కావాలనుకుంటే అందులో కూడా వేసుకోవచ్చు. నేను వేరే గిన్నెలో ఇలా విధంగా వేసుకోవాలి, స్టెప్ బై స్టెప్స్. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. పైనుంచి కింద 2 ఎగ్స్ వేసి కర్రీ వేసుకున్నానండి, పైనుంచి రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకోవాలి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఎగ్ వేసుకోవాలండి. గ్రేవీ వేసుకుందాం మొత్తం. ఇక పైనుంచి స్టెప్ బై స్టెప్స్ ఈ విధంగా వేసుకుంటూ పోవాలండి. రైస్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఆనియన్ వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం అండి. పుదీనా కొత్తిమీర 2 వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలండి పైనుంచి. నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుంకుమ పువ్వు తీసుకున్నానండి, కొంచెం పాలలో వేసి నానబెట్టి పైనుంచి వేసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నుంచి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసిన తర్వాత ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోవాలి, ఆవిరి వెళ్ళకుండా బయటికి. మనము సిమ్లో చేసి 10 నిమిషాలు వదిలేసేయాలండి. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి చూద్దాం బిర్యానీ రెడీ అయిపోయిందా లేదా అనేది చూద్దామండి. చాలా పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోయిందండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడికిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాము. ఈ విధంగా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ బిర్యానీని ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.